వెల్కమ్ టు సంతు వైబ్స్. చాలా డేస్ అయింది కదా వీడియో చేసి. సో ఈరోజు ఏంటంటే నేను రేపు నుంచి డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవ్రీడే మీకు వెయిట్ మార్నింగ్ అంటే నేను ఇప్పటివరకు చెప్తున్నా అని అనుకోవద్దు, బట్ నాకు కొన్ని కాంప్లికేషన్స్ వల్ల నేను చేయలేదు. బట్ నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు 49కి వచ్చా, ఎందుకంటే నేను మధ్యలో మళ్ళీ చేశా కదా, ఆపి చేసేటప్పుడు 45.9 అట్లా వచ్చా. బట్ కానీ నేను ఆపేయవలసి వచ్చింది బికాజ్ ఆఫ్ అంటే సిచ్యువేషన్స్ నాకు సెట్ కాలేదు. సో నేను అందుకే అక్కడ బ్రేక్ చేసేసా. అంటే ఏమి డైట్ రూల్స్ ఫాలో అవ్వడం 16/8 కానీ మ్యాడ్ అట్లా పర్టికులర్గా ఈ ఫుడ్ తీసుకోవాలి అన్నట్టుగా అయితే నేను చేయలేదు. సో నాకు ఏంటంటే బాబుకు బాగోకపోవడం, సో వాడిని చూసుకోవడానికి ఎనర్జీ ఉండాలి అండ్ నాకు కూడా మధ్యలో బాగాలేదు. సో దీనివల్ల నాకు సెట్ కాలేదనమాట. సో నేను అందుకు మానేసా. సో అప్పుడు నేను 2.5 kgs మళ్ళీ యాజ్ వెల్ 49 ఎప్పుడు స్టేబుల్గా ఉంటున్నా, అక్కడ నుంచి అయితే పెరగలేదులేండి తిన్నా. కానీ అదేంటంటే ఒక స్టేబుల్కి వచ్చేసరికి మ్యాక్స్ ఉంటాం అలానే, బట్ మిగతా తగ్గుతాం కదా. సో మళ్ళీ తింటే కొంచెం పెరిగిపోతాం. సో దాన్ని నేను రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మంచి అంటే ఎంత 45 వరకు రావాలని అనుకుంటున్నాను అనమాట. సో అండ్ నేను నెక్స్ట్ నుంచి ఎక్సర్సైజెస్ అట్లా కూడా చేద్దాం అనుకుంటున్నా. లైక్ నాకు హ్యాండ్స్ చూడండి చిన్నవి, చాలామంది చూసేవాళ్ళు చెప్తా ఉంటారు మీ హ్యాండ్స్ కొంచెం అంటే ఇదిగా ఐ మీన్ కొంచెం లావు ఉన్నట్టున్నాయని చెప్పేసి. బేసిక్గా ఇది జీన్స్ అనమాట. మాకు జీన్స్ వల్ల మా ఇంట్లో వాళ్ళందరికీ హ్యాండ్స్ అనేవి కొంచెం లావుగానే ఉంటాయి. సో నేను డైట్ చేసినా కానీ చూడండి, నేను అదే చెప్తున్నా, మనం డైట్ చేసినా కానీ పర్టికులర్గా ఒక ప్లేస్లో అనేది తగ్గదు. సో దానికి పర్టికులర్గా అంటే మనకి డిఫరెంట్ పార్ట్స్లో అయితే ఫ్యాట్ అనేది తగ్గుతూ ఉంటుంది. బట్ పర్టికులర్గా ఇప్పుడు నాకు ఎప్పుడు ఏమనిపిస్తా అంటే చేతిలో తగ్గాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నా చేతులు ఇంతకుముందు చూస్తే మీరు నా ఫోటోలు అవి చూస్తుంటే ఇంత అయితే ఉండేది. నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా మీకు క్లియర్గా మల్టిపుల్ వీడియోస్ అవన్నీ నేను విత్ డేట్తో అప్పుడు ఎలా ఉన్నాననేది కూడా మీకు చూపిస్తా. ఇంత చేతులు అట్లా ఉన్నాయన్నమాట. సో నేను అట్లా ఈ చేస్తూ ఉండగా ఈ డైట్ ప్రాసెస్లో నాకు ప్రస్తుతానికైతే ఇంతవరకు వచ్చినాయి. బట్ చాలామంది ఓకే అంటున్నారు, బట్ కానీ చూసే కొంతమంది మాత్రం ఐ మీన్ కొంచెం హ్యాండ్స్ ఉన్నాయి అంటున్నారు. ఈవెన్ నాకు కూడా అలానే అనిపించింది, ఎందుకంటే నేను అంత హైట్ కాదు, 5'1" అట్లానే ఉంటాను. సో కొంచెం పొట్టు కాబట్టి మనం ఏదైనా ఎక్కడైనా ఉన్నా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. సో బేసిక్గా మాకు జీన్స్ వల్ల వచ్చింది కాబట్టి నా హ్యాండ్స్లో అలానే ఉండిపోయింది. ఎవరికి జీన్స్ వల్ల ప్రాబ్లం అట్లా ఉన్నా మన జీన్స్లో ఉంటే ఎవరికి ఐ మీన్ ఆబ్వియస్గా అవన్నీ ఉంటాయి కాబట్టి. సో దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే ఓన్లీ విత్ ఎక్సర్సైజెస్ అనమాట. సో నేను ఇప్పటివరకు ఎక్సర్సైజెస్ అన్నట్టు ఏం చేయలేదు, నేను వాకింగ్ వరకే చేశాను అనమాట. సో వాకింగ్ చేస్తూ ఉండేదాన్ని నేను యాజ్ యూజువల్ మీకు చాలాసార్లు చెప్పా. ఈవెన్ ఈరోజు నేను చీట్ డే అని కాదు, ఈరోజు నాకు నచ్చిన ఫుడ్ తినేసి ఈ రోజుతో నచ్చిన ఫుడ్ తినేసి రేపటి నుంచి డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకు నేను ఈరోజు ఏమేమి ఫుడ్ తింటున్నా, ఈవెన్ నేను అలా కానీ చీట్ డేస్ కానీ ఇలా ఎప్పుడైనా నెక్స్ట్ డే డైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ముందు రోజు అయినా కానీ ఆ ముందు డేస్ అయినా కానీ నేను ఇలానే చేస్తూ ఉంటా. సో అలా చేసినప్పుడు కూడా నేను ఎలా చేసా అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అది నేను ఈరోజు వీడియోలో చూపిస్తా. నేను నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ లైక్ నాకు చేపలు అంటే చాలా ఇష్టం. సో ఫిష్ ఫ్రై అండ్ పులుసు అండ్ క్రాబ్ కర్రీ అయితే తీసుకొని ఈ రోజుతో నేను ఫుడ్ ఓకే ఓవర్గా తినడం ఆపుదాం అనుకుంటున్నా. ఎందుకంటే 1.5-2 months వరకు బాగా తిన్నాను. సో దానివల్ల నేను 45 అప్పుడు చేసేటప్పుడు 45.9 అట్లా వచ్చా. సో మళ్ళీ నా 2.5 kgs అలా పెరిగిపోయాయి అనమాట. ఎందుకంటే నేను అంత ఏం పర్టికులర్గా ఈ ఫుడ్ అనేం కాదు, బట్ ఆర్డర్లోనే తీసుకునేదాన్ని. ఆర్డర్ ఏంటో అనేది ఈరోజు కూడా నేను అలానే తీసుకుంటా. బట్ నాకు నచ్చిన ఫుడ్ ఈరోజు తినేసి ఇంకెండ్ చేసేస్తా. రేపటి నుంచి మాత్రం డైట్ ఫుడ్డే తీసుకుంటా. డైట్ ఫుడ్ తీసుకునేటప్పుడు ఏ ఫుడ్ ఐటమ్స్ కావాలి అండ్ నేనేమేమి ఫుడ్ ఐటమ్స్ మా ఇంట్లో ఉంచుకున్నాను అండ్ నేను ఏమైనా ప్రిపేర్ చేసుకున్నా కూడా మీకు నేను షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ పెడతాను అనమాట. అండ్ ఆ ఫుడ్ ఐటమ్స్ని కూడా నేను ఏమి ఉంచుకున్నా ఐ మీన్ గ్రాసరీస్ అంటారు కదా, అవి నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే. అవి ఉంచుకోండి, ఎందుకంటే నేను రేపటి నుంచే అవి ఫాలో అవుతా అండ్ మీకు కూడా చూపిస్తాను అనమాట షార్ట్స్ వైజ్గా. ఖచ్చితంగా రేపటి నుంచి ఖచ్చితంగా చూపిస్తాను, ఎందుకంటే నేను కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయాను కాబట్టి. సో ఈరోజు ఇట్లా నచ్చిన ఫుడ్ తిందాం అనుకుంటున్నాం కాబట్టి నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నా. బట్ ఇలా తీసుకున్నా కానీ నేను ఆర్డర్లోనే తీసుకుంటా. చెప్పాను కదా, డీటాక్స్ వాటర్ తీసుకుంటా డే స్టార్టింగ్లో అండ్ తర్వాత ఫైబర్
లేయర్ని ఫామ్ చేసుకుంటా, ఫైబర్ తీసుకుంటా, నెక్స్ట్ ప్రోటీన్ తీసుకున్నాకే నేను నెక్స్ట్ కార్బ్ తీసుకొని నాకు నచ్చిన కర్రీ అవి ప్రిపేర్ చేసుకొని వాటితో తింటా అనమాట. బట్ ఆర్డర్ అయితే అది ఎనీ టైం నేను డైట్ చేసినా కానీ నార్మల్ టైంలో కానీ ఇదే ఆర్డర్ని ఫాలో అవుతున్నా కానికే నేను 2 months గట్టిగా తిన్నా. అంటే బయట అవుటింగ్స్కి వెళ్ళా అండ్ నాకు మా బాబుకి బాగోపడం వల్ల ఫాలో అవ్వడానికి కుదరలేదు. సో అలా తిన్నా కానీ నేను ఓవర్గా పెరగలేదు. సో నేను ముందు 49కి వచ్చి స్టాప్ అయ్యా కదా, మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అయ్యాను. సో బట్ కానీ చేద్దాం అనుకుంటున్నా, 45 వరకు రావాలి. అండ్ ఈ హ్యాండ్స్ అవి తగ్గడం కోసం ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అవి కూడా నేను ఒకవేళ చేస్తే, ఎందుకంటే నాకు హ్యాండ్స్లో ఉండిపోయాయి కాబట్టి హ్యాండ్స్కి కొంచెం ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట. అండ్ థైస్లో సో కొంచెం ముందంతా కాదు కొంచెం అయితే ఉన్నాయి కాబట్టి నేను వాటికి ఎక్సర్సైజెస్ చేద్దాం అనుకున్నా. మిగతా అంతా పర్ఫెక్ట్గానే ఉంది నాకు అలా అనిపిస్తుంది. బట్ హ్యాండ్స్లో మా జీన్స్ వైజ్గా ఉంది కాబట్టి నాకు కూడా కొంచెం ఎంత తగ్గినా కానీ అక్కడ కొంచెం ఉండింది. సో దాన్ని తగ్గించుకోవడానికి వేరే వే ఏం లేదు, మనం ఎక్సర్సైజెస్ చేసుకొని ఫిట్నెస్ పెంచుకోవడమే. ఫుడ్ తిని అక్కడ తగ్గాలి అంటే అది ఎంతవరకు చేయగలదు అంతవరకే చేస్తుంది. నేను తగ్గించేంత అంతు అన్నప్పుడు దానికి మనం ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూసుకోవడమే. సో ఎక్సర్సైజెస్, సో ఇవన్నీ చేసినా కానీ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మీకు అవి కూడా నేను చూపిస్తాను అనమాట. సో ఓకేనా, నేను ఈరోజు ఏం ఆర్డర్లో తీసుకుంటున్నా ఏంది ఈరోజు అనే కాదు డైలీ, అంటే నేను ఫుడ్ ఒకవేళ డైట్ మానేసినా కానీ నేను ఎలా తీసుకుంటాను అండ్ ఒకవేళ నెక్స్ట్ డే డైట్ స్టార్ట్ చేద్దామన్నా ముందు రోజు వరకు నేను ఎలా ఫుడ్ తీసుకున్నాను అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నా. మీకు కూడా అది ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా చేసినా కానీ నెక్స్ట్ మళ్ళీ మీరు ఎక్కడైనా చీట్ డే లాగా అలా స్టాప్ చేద్దామన్నా మీరు ఇలా చేసుకోవచ్చు అనే ఒక ప్లాన్ వైజ్గా నేనైతే మీకు చెప్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అనమాట. ఓకేనా, ఒకసారి చూసేసేయండి. నేను మార్నింగ్ లేవగానే ఏం చేస్తా అండ్ నెక్స్ట్ ఏం ఫుడ్ తీసుకుంటున్నా, వాట్ ఐ ఈట్ ఇన్ ఈ డే లాగా నేను మీకు క్లియర్గా చూపిస్తా. అండ్ ఈ డే నాది డైట్ డే కాదు, జస్ట్ చీట్ డే టైపు. అండ్ ఒక్క మీలే తింటా, బట్ నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని ఫుల్గా తినేసి రేపటి నుంచి డైట్ అయితే స్టార్ట్ చేసేస్తా. అండ్ డైట్ కావాల్సిన ఐటమ్స్ కూడా నేను వీడియో ఎండ్లో అయితే మీకు చూపించేస్తా ఫ్రెండ్స్. ఓకేనా, వచ్చేసేయండి వీడియోలోకి. చెప్పా కదా డీటాక్స్ వాటర్ అయితే ఫస్ట్ తీసుకుంటా అని చెప్పి. సో మార్నింగ్ నేను లేవంగానే, అంటే దీనికంటూ నేను నార్మల్ డైట్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇది డైట్ కాదు. డైట్ అయితే మనం కొన్ని రూల్స్ ఫాలో అవుతాం, అది మనం టుమారో షార్ట్స్లో అయితే చూస్తాము. బట్ మార్నింగ్ లేవగానే డీటాక్స్ వాటర్ తీసుకుంటున్నా. లైక్ చెప్పా కదా నేను నాన్ వెజ్ కొంచెం తీసుకుంటున్నా అని, లైక్ చేపల పులుసు, ఫ్రై అండ్ పీతల్ కర్రీ. సో వాటిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి జంక్ ఫుడ్ ఆర్ అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇట్లా డీటాక్స్ వాటర్ కొంచెం ఫ్యాట్ బర్నింగ్ టైప్ ఎక్కువ రిజల్ట్ వచ్చేది తీసుకోవాలి. సో నేనైతే యాపిల్ సైడర్ వెనిగర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది పంటికి డైరెక్ట్గా తగిలించకూడదు అండ్ డైరెక్ట్గా గొంతులో అయితే వేసుకోవాలి, మెల్లిమెల్లిగా తాగాలన్నమాట. వాటర్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా తాగకూడదు, అది ఏదైనా కానీ, ఏదో డీటాక్స్ వాటర్ అయినా కానీ నార్మల్ వాటర్ అయినా కానీ. బట్ డైలీ 3 liters ఆఫ్ వాటర్ తీసుకోండి. ఎక్కువ ఓవర్లో అయితే తీసుకోవద్దు. లైక్ మనకి మన బాడీ ఎంత వాటర్ కంటెంట్ అవసరమో అంతే తీసుకోండి. అవసరానికి మించి అయితే తీసుకోకండి. మీ బాడీ సహకరించట్లేదు, అంత తీసుకోవట్లేదు వాటర్ అంటే వదిలేసేయండి. బట్ డీటాక్స్ వాటర్ని మాత్రం ప్రిఫర్ చేయండి, అది ఎంత తాగుతాం మనం లిమిటెడే కదా. సో యాపిల్ సైడర్ వెనిగర్ జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు మెయిన్ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే అది మన మెటబాలిజం రేట్ పెరగడానికి, ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందులో మన గట్కి అయితే ఇంకా ఇంపార్టెంట్, లైక్ గుడ్ బ్యాక్టీరియా అది ఫామ్ అవ్వడానికి. సో ఎసిడిటీ నేచర్ ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇట్లా ఎసిడిక్ టైప్ ఉన్నవి తీసుకోకపోవడమే బెటర్ అనమాట. సో నేనైనా కానీ ఎవరైనా కానీ లైక్ వీక్లీ ఒక 2 times కన్జ్యూమ్ చేసుకోవాలి బికాస్ ఆఫ్ ఎసిడిక్ నేచర్ అనమాట. అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ మెయిన్ ఎందుకు ప్రిఫర్ చేస్తాము ల్యూక్ వామ్ వాటర్లో కలిపి అంటే ఫ్యాట్ బర్నింగ్ అనేది ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇట్లా జంక్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొంచెం ఆయిలీ ఫుడ్ అలా ఎక్కువ తీసుకున్నప్పుడు ఇట్లాంటి డీటాక్స్ వాటర్ని ప్రిఫర్ చేయండి. ఇది పడని వాళ్ళకి లైక్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా ఉన్న వాళ్ళు ఇది తీసుకోకుండా అదర్ ఆల్టర్నేటివ్ తీసుకోండి. లైక్ గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ, లెమన్ విత్ హనీ కానీ అలా తీసుకోండి. ఓకేనా. సో నేను ఇదైతే మాత్రం మార్నింగ్ 9 o'clockకి తీసుకుంటున్నా అనమాట. సో ఆఫ్టర్ 11 ఆ టైంకి అయితే క్యారెట్ అలా తీసుకుంటా అండ్ దెన్ నట్స్ తీసుకుంటా. 3 o'clock కల్లా ఫుడ్ అయితే క్లోజ్ చేసేస్తాను అనమాట. బట్ 3కి ఇట్లా నేను తీసుకోవాలనుకున్నా కదా చేపల కర్రీ అవన్నీ అయితే తీసుకుంటున్నా. సో నేను ఎలా తీసుకుంటున్నా ఆర్డర్
కూడా మీకు కంప్లీట్గా చూపిస్తానన్నమాట. సో ఓకేనా, మర్చిపోకండి. అండ్ ఒకవేళ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే పంటికైతే తగిలించకండి, ఓకేనా. అండ్ మనకేంటంటే ఎప్పుడు ఏం ఫుడ్ తీసుకున్నా ఎలా ఉండాలి అంటే మనం తీసుకునేటప్పుడు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు డేకి మనము 1700 క్యాలరీస్ అనేది మనం తీసుకుంటాం. సో మరీ ఎక్కువ డెఫిషియెంట్ కాకపోయినా 100 క్యాలరీస్ డెఫిషియెంట్ తీసుకోవచ్చు. అలా తీసుకుంటే మన ఫ్యాట్ బర్నింగ్ అనేది ఆల్రెడీ పెరిగిపోయిన ఫ్యాట్తో ఫైట్ చేసి మనకేంటంటే క్యాలరీస్ మనం యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఎనర్జీ ఖర్చు అయ్యి మన క్యాలరీస్ అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగా మనము కొంచెం ఒక 100-200 క్యాలరీస్ డెఫిషియెంట్ మరీ ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే మనం వర్క్ చేయాలి అంటే క్యాలరీస్ అనేవి అవసరం అండ్ సర్వైవల్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు తీసుకోండి. ఇలా చీట్ డే జంక్ ఫుడ్స్ తిన్నప్పుడు కొంచెం మనం ఏంటంటే ఇట్లా ఫుడ్ తీసుకోవచ్చు. నేను నార్మల్ మెయింటెనెన్స్ డైట్లో 2 టైమ్స్ తింటాను, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. సో ఇలా ఎక్కువ హెవీ ఫుడ్ అట్లా తీసుకున్నప్పుడు మాత్రం 1 మీల్ డే తీసుకుంటా. ఇంకా ఆకలి వేస్తుంది తప్పట్లేదు అంటే వెజిటేబుల్ సలాడ్ అలా తీసుకుంటా అనమాట. లైక్ క్యారెట్, కీర అయితే నాకు నచ్చదు, కీర చాలా మంచిది బట్ నాకు పడదు స్మెల్ కూడా. సో క్యారెట్, క్యాబేజ్ ఇట్లా ఆల్ మిక్స్డ్ ఉంటాయి కదా, బీట్రూట్ ఇలా మిక్స్ చేసేసి సలాడ్లా చేసుకొని టమాటా వేసుకొని తీసుకుంటాను అనమాట. అది కూడా చాలా మంచిది. సో అది ఇన్ కేస్ ఒమాడ్లో ఆకలి వేస్తే తీసుకుంటా, ఒమాడ్ అని కాదు చీట్ డేలో. ఒమాడ్లో అయితే 1 మీలే తీసుకుంటా, 23 అవర్స్ తర్వాత తీసుకుంటా. అండ్ 1 అవర్లోనే డీటాక్స్ వాటరు, ఫైబరు, ప్రోటీను అండ్ కార్బ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఆఫ్టర్ ఈవినింగ్ ఆ టైంలో మాత్రం 1 అవర్ వాకింగ్. అది ఏదైనా కానీ, ఏ డైట్ అయినా కానీ, నార్మల్గా మెయింటెనెన్స్లో ఉన్నా, నేను డైట్ చేయకపోయినా ఏ డైట్లో అయినా మ్యాక్స్ నేను కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను అంటే ఖచ్చితంగా వాకింగ్ చేస్తా. రివర్స్ వాకింగ్, ఫ్రంట్ వాకింగ్ అయితే రివర్స్ వాకింగ్ అయితే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ చేయగలను అన్న వాళ్ళు రివర్స్ వాక్ చేస్తే దానివల్ల బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు నార్మల్ వాక్ అనమాట. సో ఇదే నేను చెప్పాలి అనుకుంటుంది. సో నేను ఫుడ్ ఎలా కన్జ్యూమ్ చేస్తున్నా ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చాలామంది అంటే ఎలా తీసుకోవాలి ఏంటి, నేను యాక్చువల్గా ఏంటి అంటే రేపటి నుంచి డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో రేపటి నుంచి డైట్ స్టార్ట్ చేయడానికి ఈరోజు నేను నాకు నచ్చిన ఫుడ్ తీసుకుంటే నా సోల్ హ్యాపీగా ఉండి అన్నీ అంటే తీసేసుకున్నా కాబట్టి నెక్స్ట్ హ్యాపీగా చేయగలుగుతా. రేపటి నుంచి నేను నార్మల్గా ఫుడ్స్ ప్రిపేర్ చేసుకునేవి లైక్ ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తా. ఒకవేళ యూజ్ చేసినా గానుగ నూనె అట్లా యూజ్ చేస్తా, నువ్వుల నూనె అలాగా. లేదు అంటే నెయ్యి యూజ్ చేసుకుంటా, అది తక్కువ యూజ్ చేస్తా. అండ్ లైక్ నేను మన ఇంట్లో ఏ ఐటమ్స్ డైట్ చేయడానికి ఉంచుకోవాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఒక పార్ట్లో అయితే చెప్పాను అనమాట. సో ఏమేమి ఇంపార్టెంట్, నేను హెల్తీ డైట్ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ, గ్రోసరీస్ అన్నీ ఎలా పెట్టుకున్నాను అనేవి కూడా మీకు ఈ వీడియోలో మీకు ఉంటుంది. ఒకసారి మీరు చూసుకొని మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అందులో చెప్పడం మర్చిపోయా, మష్రూమ్ అండ్ స్వీట్ కార్న్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ వెజ్ వాళ్ళకి, పన్నీర్ అట్లా. సో నాన్ వెజ్ అయితే మోస్ట్లీ మనం ప్రిఫర్ చేసేది చేపలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను తీసుకున్న ఫుడ్లో చేపలు తీసుకుంటున్నా అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. అది ఏంటంటే గుడ్ ఫ్యాట్. సో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి సో ఆర్గాన్కి ఏది గుడ్ ఫ్యాట్ ఎంతవరకు అవసరమో సెగ్రిగేట్ చేసి బ్యాడ్ ఫ్యాట్తో ఫైట్ చేసి మన బాడీలో ఆల్రెడీ పేరుకుపోయి ఉన్న ఫ్యాట్ని కరిగించేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో అందుకని మనకి ఫిష్ తీసుకోమంటారు. అండ్ దాంతోపాటుగా స్కిన్కి కూడా గ్లోకి కానీ వాటికి కానీ మన ఫిష్ అనేది చాలా మంచిదన్నమాట. సీ ఫుడ్, బేసిక్గా సీ ఫుడ్ లైక్ పీతలని, రొయ్యలని ఇవన్నీ కూడా చాలా మంచిది. కాల్షియం ఎక్కువ ఉంటుంది వాటిలో. సో అది కూడా మనం వీక్లో 2-3 టైమ్స్ మ్యాక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సీ ఫుడ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మన హార్ట్కి కానీ వాటికి కానీ చాలా మంచిది. ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా జస్ట్ నేను మీకు ఈ ఇన్ఫో ఇవ్వడానికి చెప్తున్నా అనమాట, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. నార్మల్ డేలో ఉన్నా కానీ నేను ఇలా చేస్తా. ఒకవేళ హెవీ ఫుడ్ తీసుకున్నా అని చెప్పడానికైతే మీకు ఈ వీడియో అయితే చేశాను అనమాట. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. బట్ ఈవెన్ మనం డీటాక్స్ వాటర్ తాగినా, ఏ వాటర్ తాగినా మెల్లిగా తాగండి. అండ్ ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నప్పుడు కానీ మెల్లిగానే చూజ్ అయ్యండి. ఫాస్ట్గా తీసుకోకూడదు అనమాట. మెల్లిగా చూజ్ చేస్తే కన్జ్యూమ్ చేయాలి. బట్ ఇదంతా అయిపోయిన తర్వాత వీలైతే ఎక్సర్సైజెస్ చేయండి. తిన్నాక ఒక 15 మినిట్స్
నేను మార్నింగ్ డిటాక్స్ వాటర్ తీసుకున్నా కదా, అది మీకు చూపించా కదా. సో అది అయిపోయిన అంటే యాక్చువల్గా దాంతోనే నార్మల్ డే నేను హెల్తీ నార్మల్ డైట్ చేసినా చేయకపోయినా డిటాక్స్ వాటర్ తీసుకుంటా, ఎర్లీ మార్నింగే తీసుకుంటా. ఓమాడ్లో అయితే నార్మల్గా మీకు చూపించా కదా 1 అవర్లో 20 మినిట్స్ ఫుడ్ తీసుకునే ముందే తీసుకుంటా. సో అలానే తీసుకున్నా కదా. తీసుకున్నాక ఎప్పుడు చేసినా అది డైట్ అవ్వనివ్వండి నార్మల్ డే అన్ని మనం హెల్తీగా ఉండడానికి ఫస్ట్ అయితే ఫైబర్ లేయర్ని ఫామ్ చేసుకోవాలి. అందుకు నేను క్యారెట్ అయితే ఫైబర్ని తీసుకుంటున్నాను అనమాట. ఫైబర్ని తీసుకున్నాక నెక్స్ట్ అయితే నేను చూడండి నట్స్ అండ్ సీడ్స్ అనమాట. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి డెఫిషియన్సీస్ అలాంటివి ఉండవు, మనకి గుడ్ ఫ్యాట్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నట్స్, వాల్నట్స్ అవి హార్ట్కి మంచివి అండ్ చాలా అంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ బాదం అండ్ అంజీర్ అనమాట. సో ఇవి నేను నట్స్ తీసుకుంటున్నాను. నట్స్లో మనకి ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్ అవన్నీ కవర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి, అండ్ ఫైబర్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ కవర్ అయిపోతాయి. బట్ క్యాలరీస్ అనేవి కవర్ అవ్వవు కాబట్టి సో ఫస్ట్ అయితే నేను ఖచ్చితంగా ఫైబర్ లేయర్ ఫామ్ చేసుకున్న తర్వాతే ఒక మెల్లిగా చేస్తా ఫుడ్. అది తీసుకున్న తర్వాత ఇవి నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటా. అవి తీసుకున్న తర్వాత నేను కొంచెం సేపు గ్యాప్ ఇస్తా. ఈరోజు లైక్ నేను 1 అవర్లో తినాలి అలా రూల్ ఏం లేదు కాబట్టి సో నేను కొంచెం సేపు ఆగి ఒక 1 అవర్ అలా ఆగా. అవి తీసుకున్న తర్వాత అప్పుడు నేను ఫుడ్ తీసుకున్నాను అనమాట. సో నేను ఈరోజు ఏం ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నా చేస్తారండి ఇవన్నమాట. సో నేను చెప్పా కదా మీకు ఆల్రెడీ నాకు నచ్చిన ఐటెం నాన్ వెజ్ చేపల పులుసు. సో ఆయిల్ ఎక్కువ అన్నా కానీ 1 డే సమ్ టైమ్స్ ఇట్లా అలాంటప్పుడు మనం ఈరోజుతో ఆపేస్తాం కాబట్టి ఎక్సెప్షనల్ అనుకోవడమే. సో ఈ చేపల పులుసు అనమాట. చూడండి ఫుల్ టెంప్టింగ్ ఉంది. సో ఎంత టేస్ట్ చేస్తానని కూడా అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి పీతల్ కర్రీ అనమాట. క్రాప్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా. నాకు తిని చాలా డేస్ అయింది. సో ఈరోజు తినేస్తే కొంచెం మనకి ఆ క్రేవింగ్స్ తీరిపోతాయి కాబట్టి. అండ్ ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నా అని చెప్పా కదా, ఫిష్ ఫ్రై అనమాట. ఆల్రెడీ నా ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను ఫిష్ ఫ్రైని. సో ఇవి ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది తర్వాత మీకు చూపిస్తాను కదా. సో ఇవే అనమాట నేను ఈరోజు ప్రిపేర్ చేసుకున్నా. ఇది నా కంప్లీట్ మీల్. దీని తర్వాత నేను లాస్ట్లో సీజనల్ ఫ్రూట్, మనకి ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ మ్యాంగో కాబట్టి సో నేను దాన్ని కూడా ఇంక్లూడ్ చేసేసుకుంటా. నేను ఇదేనే కాదు ఎవ్రీడే ఇలానే ఫాలో అవుతా. బట్ కాకపోతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ అండ్ సమ్ రూల్స్ అనేవి ఉండవు కదా. సో ఇప్పుడు చూడండి ఆయిల్ అట్లా తీసుకున్న, చేపల పులుసు ఇన్ని కర్రీస్ తీసుకోవడం అండ్ ఆయిల్ అవి ఉన్నాయి కాబట్టి అలాంటివి మళ్ళీ తగ్గించుకోవడానికి నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో అది నేను మీకు చెప్తున్నా, ఓకేనా. నా ప్లేటింగ్ నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. మీకు అంతకన్నా ముందు ఇంకొకటి చెప్పాను కదా మీకు ఇప్పుడు నెక్స్ట్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం డైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, దానికోసం నేను ఎప్పుడు మా ఇంట్లో నేను ఇవన్నీ ఉంచుకుంటాను అనమాట. లైక్ చనా, కాబూలి చనా, బ్రౌన్ రైస్, తర్వాత ఇది చనా పిండి తెలుసు కదా. సత్తు అంటే చాలామందికి అర్థం కాలేదు. చనాపిండి, పెసరపప్పు, తర్వాత ఇవి వచ్చేసి మనకి మల్టీగ్రెయిన్స్ అనమాట. అంటే ఆల్ మిక్స్డ్ మనకి దాల్స్ అనమాట. ఇది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. చూడండి ఇవన్నీ డైట్కి రిలేటెడ్వే. కొమ్ము శనగలు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మిల్లెట్స్. ఇది వచ్చేసి సూజీ అనమాట, అంటే ఉప్మా రవ్వ అంటారు కదా. ఇది రాగి జావా. ఇవి వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ మిల్లెట్స్. ఇవి వచ్చేసి రాజ్మా. ఇక్కడ వచ్చేసి మనకి సోయా చంక్స్, అటుకులు, పోహా అనమాట. ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆట. ఇవి నేను ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట నా డైట్కి. సో మనం రేపు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మీ ఇందులో అన్నీ కొనుక్కోవాలని కాదు, ఇందులో ఏమున్నాయో అవైతే మీరు ఉంచుకోండి. నేను డైలీ ఒక ఐటమ్ని అయితే నేను చెప్తా ఉంటా. బట్ నేను ఎక్కువగా యూజ్ చేసే ఐటమ్స్ ఇవి. దీంతో పాటుగా చియా సీడ్స్, నట్స్ అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటా. ఒక సీజనల్ ఫ్రూట్ అనమాట. సో అదే ఫ్రెండ్స్, నేను జస్ట్ మీకు రేపు నుంచి మనం నేనైతే రేపు నుంచి డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అవి షార్ట్స్ అప్లోడ్ చేసేస్తా కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. విత్ వెయిట్తో నేను మీకు అనేది షార్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటా. అండ్ ఏ ఫుడ్ ఏం తీసుకుంటున్నాను అనేది కూడా చూపిస్తా. బట్ నేను ఓమాడ్ చేస్తానా 16/8 చేస్తాను అనేది రేపటి షార్ట్లోనే నేను చెప్పేస్తాను అనమాట. బట్ అందరికీ యూస్ఫుల్ అయినట్టుగా చెప్దాం అనుకుంటున్నా. మన వీడియోలు చూసి చాలామంది వెయిట్ లాస్ అయ్యారు కాబట్టి సో మళ్ళీ నేను చేసేటప్పుడు మీరు కూడా చేస్తే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ చెప్దాం అనుకుంటున్నా. సో ఇదనమాట నేను తీసుకుంటున్న ఫుడ్ అనమాట, ఓకేనా.
ఓకే ఫ్రెండ్స్, ఇది నా ఫైనల్ మీల్ ప్లేట్ అనమాట. అంటే మనము డీటాక్స్ తీసేసుకొని క్యారెట్ తీసుకొని అండ్ నట్స్ తీసుకున్న తర్వాత నా ఫైనల్ మీల్ ప్లేట్ అనమాట. సో నేను నాకు నచ్చిన కర్రీస్ ప్రిపేర్ చేసుకొని రైస్ మరి ఓవర్గా ఏం తీసుకోను, బట్ ఇది ఎక్కువ క్వాంటిటీ ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి సో నేను చెప్తున్నా అనమాట. సో ఫ్రై ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కదా, సో ఈ రైస్ తీసుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటా అనమాట. ఫైనల్గా సీజనల్ ఫ్రూట్ మామిడి పండు అనమాట. సో ఒక పీస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది నా మీల్ ప్లేట్. ఈవెన్ లాస్ట్ డే అయినా కానీ నాకు నచ్చిన మీల్ ఇలా ప్రిపేర్ చేసుకొని తినేసి సాటిస్ఫైడ్గా తినేసి నెక్స్ట్ డే నేను హ్యాపీగా డైట్ స్టార్ట్ చేస్తాను. ఇది తినిన తర్వాత నేను ఒక 1 అవర్ అలా అయిపోయిన తర్వాత వాకింగ్ అయితే చేస్తాను. ఒక 10,000 స్టెప్స్ అట్లా వేస్తాను అనమాట. సో మీరైనా కానీ ఎక్కువ నార్మల్గా డైట్ చేయకపోయినా నార్మల్ డేస్లో అయినా ఇలా ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. త్వరగా వెయిట్ గెయిన్ అవ్వరు. ఒకవేళ బయట ఫుడ్ డేకి 2 to 3 times తీసుకుంటేనే వెయిట్ గెయిన్ అవుతారు, కానీ ఇలా తీసుకుంటే అస్సలు అంత త్వరగా వెయిట్ గెయిన్ అవ్వరు. మీరు ఎంత ఉన్నారో అంత వెయిట్లో అయితే ఉంటారనమాట. సో అది నేను చెప్దాం అనుకున్నా. రేపటి నుంచి మనం డైట్ స్టార్ట్ చేసేద్దాం. అవి నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే, ఓకేనా. సో నేను లాస్ట్లో అయితే వాకింగ్ చేసేస్తా, రివర్స్ వాక్ కానీ నార్మల్ వాక్ కానీ చేసేస్తూ ఉంటాను అనమాట. అంతే, నాది ఈరోజు డే ఇలానే గడుస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.